గారు అలాగే ఈరోజు మనతో ఈ అంశంపై చర్చించడానికి సామాజిక విశ్లేషకురాలు అరుణ గోగులమంద గారు సిద్ధంగా ఉన్నారు సార్. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం. అరుణ గారితో కూడా. అరుణ గారు నమస్తే అండి. నమస్తే. మనం చూస్తున్నాం రోజుకో ఘటన, అసలు అంటే భయపడుతున్నాం ఎట్టుపోతుందో సమాజం, అసలు ఏం జరుగుతుందో. అంటే భర్తలను చంపుతున్న భార్యలను చూస్తున్నాం. ఇప్పుడు తల్లి ప్రేమకు అడ్డం వచ్చిందని చెప్పి తల్లిని చంపేసింది. అది కూడా ఒక మైనర్ బాలిక, 18 సంవత్సరాలు, అంటే 10th క్లాస్ చదువుతున్న పిల్ల. ఇదంతా సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకొని ఎలా చంపాలి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే వాళ్ళ హస్బెండ్ మొదటి భర్తగా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి పుట్టినప్పుడు, ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకున్నాక ఇంకొక పెళ్ళి ఉందంట. సో ఆ పిల్లకి ప్రేమ పంచుతుంది, నాకు ప్రేమ పంచట్లేదు అని చెప్పేసి ఇంకొక అబ్బాయితో ప్రేమ నడుపుతుంది అంజలి, శివ అనే అబ్బాయితో. కానీ ఇక్కడ ఏదైతే నా మీద ప్రేమ పంచట్లేదని చెప్పి బయటికి వెళ్ళి ప్రేమని ఎత్తుక్కోవడము ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ తల్లి మందలించింది. ఒకప్పుడు బాగానే ఓకే సపోర్ట్ చేసిన తల్లి ఇప్పుడు మందలిచ్చిందని చెప్పేసి తనని చంపడం అనేది, అసలు ఇదంతటిని ఎలా చూడొచ్చు అంటారు అరుణ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బారావు సార్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. రియల్లీ ఎడ్యుకేటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ. వినిపిస్తున్నాను కదా? సో ఈ ఇష్యూ చూసినప్పుడు మీరు స్టార్ట్ చేస్తూనే రోజుకో ఇన్సిడెంట్ చూస్తున్నాము. ఇంటర్నెట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పిల్లల్ని ఎలా మిస్లీడ్ చేస్తున్నాయని చెప్పి మీరు అడిగారు. అలాగే తల్లి పాత్ర గురించి, ఆ తల్లి మొదటి ఈ పాప ఎవరైతే చంపేసిందో ఈ పాప మొదటి భర్తకి పుట్టింది, అండ్ తర్వాత ఇంకొక పాప ఉంది, ఇంకొక భర్తకి రెండో పెళ్లి ద్వారా పుట్టింది. సో ఈ 2 పెళ్లిళ్ళు అండ్ 2 పాపలు 2 పెళ్లిళ్ళ ద్వారా, అండ్ దిస్ లేడీ ఈజ్ అ సోషల్ వర్కర్. నేను చూసినంత వరకు తన సోషల్ యాక్టివిస్ట్ ఆర్ ఏమంటారు దాన్ని, కల్చరల్ యాక్టివిస్ట్ సంబడి ఈవిడ. సో ఈవిడ బ్రతుకు తెరువు అవసరం కదా, 2 పెళ్లిళ్ళు అయినా కానీ ఒక్క భర్త లేరు. షీ హ్యాస్ టు గో అవుట్ అండ్ ఎర్న్ మనీ, పిల్లల్ని పెంచాలి. ఆమె ఇల్లు వాకిలి అని చూస్తుంటే ఆమె సెక్యూర్ గానే పిల్లల్ని పెట్టినట్టుగా, ఒక మంచి ఇంట్లోనే పిల్లలిద్దరిని ఉంచినట్టుగా కనిపిస్తుంది ఆ ఇల్లు అది చూసినప్పుడు. కాకపోతే మన జడ్జిమెంటల్ నేచర్ ఆఫ్ అ ఉమెన్ ఇండియాలో, స్త్రీ ప్రతిదీ కూడా ఏం జరిగినా స్త్రీకి అట్రిబ్యూట్ చేస్తారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఆడది సరిగ్గా ఉన్న ఇల్లు సరిగ్గా ఉంటుందని కానీ, ప్రతి దానికి కూడా యాజ్ ఏ భార్యాభర్తలు ఇద్దరు సంసారం చేస్తే పిల్లలు పుడతారు. కానీ బాధ్యత అంతా కూడా స్త్రీ మీద మోపేసేసి ప్రతి అనర్థానికి కూడా స్త్రీలని బాధ్యులను చేస్తూ, మన సోషల్ మీడియా అంతా మీరు చూడండి, చాలా సెక్సిస్ట్ కల్చర్ మన యువతలో కనిపిస్తుంది. ఏ వ్యక్తి నార్మల్ గా బట్టలు వేసుకుని కనిపించినా, మీ వయసు వాళ్ళు కనిపించినా, నా వయసు వాళ్ళు కనిపించినా, నేను ఒక రీల్ చేసి పెట్టినా కూడా ఇదంతా కూడా సెక్షువల్ గా కమెంట్స్ చూస్తూ ఉంటారు. మీరు చూస్తే యంగ్స్టర్స్ ఆఫ్ ఇండియా, బేసికల్లీ బాయ్స్ ఆఫ్ ఇండియా ఎంత తీరుబడిగా పని పాట లేకుండా తయారయ్యారో, పాలకులు వాళ్ళని ద మోస్ట్ ఏమంటారండి, ఆ దేశం బాగుండాలంటే యువత బాగుండాలి, యువతకి దిశానిర్దేశం సరిగా ఉండాలి. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి మనం వాళ్ళ ఎనర్జీని మీరు ఛానలైజ్ చేసినప్పుడు రోడ్ల మీద పోకరి వెదవల్లాగా తిరగటం, మళ్ళీ మీడియానే రిపోర్టింగ్ చేస్తుంది. ఆర్టీవీలో ఏదో ఒక ఛానల్ అది చూసాను నేను, దానిలో ఇంటర్వ్యూయర్ యాంకర్ వెళ్ళి స్కూల్ పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. స్కూల్లో ఆ పిల్ల వయసు 15-16 ఏళ్ల పిల్లలతోటి ఎంత ఘోరమైన మాటలు అమ్మాయి చెప్పిస్తుంది అని అంటే, ఈ అమ్మాయి ఎవరైతే హత్య ఆల్మోస్ట్ చేయించిందో ఆ పాప ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ గురించి చెప్పేస్తున్నారు, ఈ పిల్ల బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేస్తున్నారు, వాళ్ళ అమ్మ ఎంత చెడ్డదో చెప్పేస్తున్నారు, స్కూల్కి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది అని ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలు యువతల వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం హెడ్ మాస్టర్ గారిని చూస్తే బ్రోకెన్ ఫ్యామిలీ అండి అని చెప్తున్నాడు ఆయన. మీరు చూసారు, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే ఆయన అది బ్రోకెన్ ఫ్యామిలీ అండి, ఆవిడ ఇలాగండి అలాగండి అని ఒక హెడ్ మాస్టర్ గారు ఒక తల్లి 2 పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడుతుంటే ఆ సపోర్టివ్ గానో లేకపోతే ఆమెను కౌన్సిలింగ్ చేయగలిగిన వ్యక్తి, అమ్మా ఇక్కడ నువ్వు రాంగ్ వెళ్తున్నావు, లేకపోతే నీ పిల్లని ఇట్లా సరిగా పెంచలేకపోతున్నావు, ఇంకొకటి చెప్పాల్సిన ఆయన ఏం చెప్పేస్తున్నాడు, దాట్స్ అ యూజ్లెస్ ఫ్యామిలీ అండి, అదో బ్రోకెన్ ఫ్యామిలీ అండి అని చెప్పేస్తున్నాడు. అంటే తండ్రి లేని కుటుంబాన్ని బ్రోకెన్ ఫ్యామిలీ, ఒక ఆడది నడిపించే ఇల్లు పనికి మాలిన ఇల్లు, ఆడది దాని పెత్తనంతో ఎవరు బాగుపడ్డారు, ఆడది చెప్తే ఎవరు వింటారు, ఎన్ని ఘోరమైన జడ్జిమెంట్స్ మనం ఒక ఉమెన్ చుట్టూ పెట్టేసి ఈ రోజు ఎలాంటి కండిషన్ లో ఉన్నామంటే అమ్మా, ఈ రోజు సింగిల్ పేరెంటింగ్ పెరిగిపోయింది.
ఇండియన్ సొసైటీలో సింగిల్ పేరెంటింగ్ పెరిగిపోయింది, మెయిల్ ఆర్ ఫీమేల్. డివోర్స్ రేట్ ఎక్కువైపోయినప్పుడు, విమెన్ కూడా ఇండిపెండెంట్ గా బతుకుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా హింస పెట్టే భర్తనో హింస పెట్టే పెళ్లినో వదిలేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ విమెన్ సెంట్రిక్ ఫ్యామిలీస్ బిడ్డలను తల్లి పెరుగుతున్న వ్యవహారాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఘోరాలు, ఇలాంటి జడ్జిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే స్త్రీల యొక్క పెంపకాన్ని చాలా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితులకు మనం వచ్చేసాము. సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలకి పిల్లల గురించి శ్రద్ధ లేదు, పిల్లలు బాగుండాలనే శ్రద్ధ అసలు లేదు. యంగ్స్టర్స్ బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలనే శ్రద్ధ వాళ్ళకి లేదు. వాళ్ళు నాశనం అయ్యి వీళ్ళు పొలిటికల్ గా గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళకి బూతు మాటకు ఒక తిట్టు, బూతు మాటకు ఒక 5 రూపాయలు ఇచ్చేసేసి ఈ యంగ్స్టర్స్ ని నిర్వీర్యం చేసి వాళ్ళని ఇష్టానుసారం వాడుకోవాలన్నదే ప్రభుత్వాల వ్యవహారంగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు బాగుపడాలి, బాగుండాలి, చక్కటి ప్రవర్తనతో ఉండాలన్నది ప్రభుత్వాల ఉద్దేశంగా లేదు. చట్టాలని ఇందాక సార్ చెప్పారు, పోక్సో చట్టం కానీ ఒక పాప 16 year old అమ్మాయి సెక్షువల్ రిలేషన్షిప్ లో ఉంటే అది తిరిగేస్తుంది కదా, అది బరి తెగిచ్చేసింది కదా, వాళ్ళ అమ్మ బరి తెగిచ్చేసింది, ఈమె బరి తెగిచ్చేసింది అని ప్రజల తీర్పులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ రాంగ్. ఇది ఇలా చూడాలి, ఇది ఇలా ఉండాలి. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అమ్మ ఇష్టపూర్వకంగా సెక్స్ చేసినా కూడా అది నేరము అనే వ్యవహారాన్ని ఆ కోర్టులు లేకపోతే మన ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అనుకున్నంత సేపు కూడా ఎవ్రీడే కాదు, నిమిషానికి ఒక ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. రైట్. సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారండి, ఒకసారి మాట్లాడదాం. బోధన్ జిల్లా ఇన్ఛార్జ్